Well, the first and main reason I came here is to thank Damu for all the hard work he did for all of us. మా అందరికీ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాముని చేంబర్ చూసుకో, కౌన్సిల్ చూసుకో అని చెప్పి అతన్ని గాలి పీల్చకుండా అన్నిటినీ చూసుకుంటూ ఉన్నాడు. సో దాము, థ్యాంక్స్ ఫర్ ఆల్ ది ఎక్స్ట్రాడినరీ వర్క్ దట్ యూ డన్ దేర్. రియలీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ అగైన్. చాలాసార్లు వచ్చి అడిగాడు ఎందుకే నన్ను ఇక్కడ తోశారని చెప్పి. అరవింద్ గారు నేను ఆ రోజు తోసాం దాముని, నువ్వు వెళ్ళి చూసుకోమని. డిడ్ అ గుడ్ జాబ్. నౌ విల్ ట్రై టు డూ సంథింగ్ బెటర్ దేర్. ద నెక్స్ట్ థింగ్ ఇస్ ది అదర్ చాలా హ్యాపీ థింగ్ ఇస్ దట్ ఈషా has done so well for Damu. Congratulations to the entire team that made Isha a successful film. Congratulations Bunny and Vamsi for bringing this forward and putting your effort to get this done. Srinivas, congratulations for writing, the stars, all of you. అంటే ఏం చూపెడుతుందంటే ఇఫ్ దెర్ ఆర్ సిన్సియర్ ఎఫర్ట్స్ వీ విల్ నెవర్ ఫెయిల్. అనవసరంగా చిన్న సినిమా పెద్ద సినిమా ఇట్లాంటివన్నీ దోస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ వర్డ్స్. ఫర్ అ బెటర్ వర్డ్ ప్రాబబ్లీ వీఆర్ ఇండిపెండెంట్ సినిమా అని అలా పిలుచుకోవాలి తప్ప ఈ చిన్న పెద్ద డజంట్ ఈవెన్ సౌండ్ నైస్ టు కాల్ అస్ స్మాల్. రిపీటెడ్గా చూసాం, ఇప్పుడే కాదు, ఫ్రమ్ అ లాంగ్ టైమ్. ఆల్వేస్ ఇఫ్ అ ఫిలిం ద కాంటెంట్ ఇస్ గుడ్ ఇట్ విల్ వర్క్. ఆడియన్స్ వాంట్స్ అ గుడ్ స్టోరీ అండ్ దే విల్ కమ్ అండ్ వాచ్ ఇట్. ఊరికే అది లేదు ఇది లేదని కంప్లైంట్ చేయకుండా యు మేక్ ఎ ఫిలిం. డెఫినెట్లీ అందరూ మార్కెట్ని దెర్ ఇస్ అ మార్కెట్, దెర్ ఆర్ ఆడియన్స్. వాళ్ళు ఒక స్పెషల్ ఎఫర్ట్ పెట్టి బయటకు వచ్చి సినిమా చూడాలి. ఇట్స్ నాట్ జస్ట్ దేర్ మనీ, ఇట్స్ ఆల్సో దేర్ టైమ్. వాళ్ళు ఒక 3-4 hours they have to leave their house, come watch it. So mana content, is it compelling enough for them to come and spend that time is the question manu as filmmakers we have to ask. If we ask that question, if we are really making compelling content, all ఈ రోజు ఈషా కూడా మాట్లాడుతుంది. సో ఇంతకన్నా చెప్పాల్సింది ఏం లేదు. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైట్ మ్యాన్స్ కానివ్వండి, డిఓపి డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్, అందరూ చాలా కష్టపడితే ఇంత మంచి ప్రాజెక్ట్, అంటే అందరూ శ్రీనివాస్ సార్కి సపోర్టివ్గా ఉండి ఇంత మంచి ప్రాజెక్ట్ని డెలివరీ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, టీం అందరికీ. అండ్ దాము సార్, ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ అండర్ యువర్ ప్రజెన్స్ సార్. సో హ్యాపీ దట్ మీరు నాని సార్ని లాంచ్ చేశారు సార్. ఫస్ట్ టైం మీ ప్రొడక్షన్లో ఇలా ఒక చిన్న మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారని అనగానే చాలా ఎక్సైట్ అయ్యాను సార్. నాని సార్ని ఇంట్రడ్యూస్ చేసిన సార్ కూడా అంటే థియేటరికల్లీ నాకు ఇది ఫస్ట్ అవ్వాలి సార్, బట్ కానీ సెకండ్ అయింది. బట్ ఇట్ మేడ్ సో గుడ్. ఐఎమ్ సో హ్యాపీ. రాజువేట్ రాంబాయ్ కన్నా ముందు నన్ను ట్రస్ట్ చేసి తీసుకొని పుష్ చేసినందుకు ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ వెంకట్ గారు, డిఓపి సార్, సచ్ ఎ గుడ్ వర్కింగ్ విత్ యూ సార్. విష్ టు వర్క్ మోర్. అండ్ మైమ్ మధు అన్న అండ్ పుణ్యవతి క్యారెక్టర్ చేసిన మీరు అసలు ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్సెస్ అండి మీవి. అండ్ త్రిగుణ్ అన్న అండ్ హెబా అండ్ సిరి గురించి కూడా నేను చెప్పాలి. సిరి కూడా సేమ్ నాలాగే చాలా కష్టపడి వచ్చింది. నేను ఒకప్పుడు యాంకరింగ్ స్టేజ్ నుంచే నా కెరియర్ని స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ సో హ్యాపీ. సిరి, ఇట్లనే నీకు ఇంకా చాలా సక్సెస్లో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఇక్కడికి వచ్చిన అందరూ మీడియా పెద్దలకి అండ్ అందరికీ, ప్రొడ్యూసర్ సురేష్ బాబు సార్కి, నా డ్రీమ్ ఉంటుండే సురేష్ బాబు సార్ ప్రొడక్షన్లో ఏదో ఒక సినిమా చేయాలని. సో ఈరోజు సార్ సక్సెస్ మీట్కి రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఎనర్జీ ఇంకా ఎక్కువైంది, ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా మంచి సినిమాలు చేయాలి, మీ ముందుకు మంచి సినిమాలు పట్టుకురావాలని నేను ఇంకా ఎక్కువ కష్టపడతాను. అండ్ బెకం వేణుగోపాల్ సార్, నేను ప్రేమ ఇష్ కాదల్ నుంచి నేను ఫాలో అవుతున్నా సార్. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అండ్ కోట్ సినిమా డైరెక్టర్ జగదీష్ గారు, అన్న ఏం సినిమా తీసినావు అన్న. ఇయర్ స్టార్టింగ్లో మీరు గట్టిగా ఇచ్చారు. సో ఇయర్ ఎండింగ్లో బయట అంటే రాజు వాళ్ళ తమ్ముడు రోషన్ అని మేము ఇక్కడ చూసా, అంటే మంగపతిది అండ్ వెంకన్నది సచ్చే, అంటే కంపారిజన్ ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేసిన అన్న. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం, చాలా ఎంజాయ్ చేశా. అండ్ యదువంశన్న కమిటీ కుర్రలు అయింది, లైక్ నాలాంటి యంగెస్ట్ యాక్టర్స్ని ఒక 11 members లైఫ్ చేంజ్ చేసిండు అన్న. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్.
వేణుగోపాల్ సార్, నాకు గుర్తుంది 10 years నుంచి జర్నీ మీతో నాది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు నేను లో మూమెంట్స్లో ఉన్నా ఇది కాదు లైఫ్ అంటే, ఇంకా చాలా ఉంది అని చాలాసార్లు మోటివేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఈషా మూవీకి వస్తే నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే గెస్ట్లు అందరూ ఇలా చూస్తున్నారు. సో మా సినిమా సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అవ్వడానికి మెయిన్ పిల్లర్స్ బన్నీ వాసు సార్ అండ్ వంశీ నందిపట్టి గారు అండ్ దామోదర్ గారు. మీరు లేకపోతే ఈరోజు ఈషా మూవీ లేదు అండ్ ఈ సక్సెస్ లేదు. అండ్ ఈ సక్సెస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ శ్రీనివాస్ సార్. మీ పేషెన్స్, మీ హార్డ్ వర్క్ ఈరోజు ఈ సక్సెస్ రూపంలో వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు అండ్ థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్స్ టు ఆల్ మై కో యాక్టర్స్ అఖిల్, హెబా, త్రిగుణ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ హర్షిత్ ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్స్ అలాట్. నేను హర్షిత్ కూడా ఒక మూవీ చేయడం జరిగింది, అది త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ సక్సెస్ అయింది మన సినిమా, ఎంజాయ్ చేయండి అందరూ. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. మొదలైంది కాడి నుంచి అలా మొదలుపెట్టి ఆయన మా అందరినీ మైమరిచిపోయేలాగా ఎన్నో చిత్రాలు మన ముందు తీసుకొస్తున్నారు. అంటే సక్సెస్ అనేది సెలబ్రేట్ చేసుకోవటంలో ఒక కిక్ ఉంటుంది. ఆ కిక్ ఎందుకు ఉంటుంది అంటే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, రాజువాడి రాంబాయ్ టైంలో ఇది చేయలేవు, ఇది అవ్వదు అన్నప్పుడు అది చేస్తాను, అది చేయగలను అని మనం ప్రూవ్ చేసుకుని చూపించగలిగితే ఆ కిక్ వేరు. ఆ కిక్ని నాకు మళ్ళీ ఇస్తున్నందుకు ఆడియన్స్ థ్యాంక్ యూ. మీరు లేకపోతే ఇటువంటి సినిమాలు ఉండవు. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సినిమాలు ముందుకు వస్తున్నాయి. ఐ విల్ మేక్ ఇట్ వెరీ క్విక్. బెక్కం వేణుగోపాల్ గారు, ఎన్నో చిన్న సినిమాలు, మేము ఇప్పుడు ఇట్లా చిన్న సినిమాలు మాట్లాడుతున్నాం, కానీ మీరు ఎన్నెన్నో సినిమాలు అలా చేసి ప్రతి సినిమా నేను చేసిన తర్వాత ప్రతిసారి నాకు ఫస్ట్ కాల్ వచ్చేది ఆయన దగ్గర నుంచి. సో అంటే ఆయన ఇండస్ట్రీకి ఇచ్చే సపోర్ట్ కానీ, ఆయన స్పెషల్గా నాకు ఇచ్చే లవ్ కానీ నేను ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ సార్, కీప్ రాకింగ్ యాజ్ యూజువల్. అండ్ ఇక్కడికి వచ్చిన త్రినాథ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ నేను పిలవంగానే ఫస్ట్ డైరెక్టర్స్లో ఎవరు అంటే మా కమిటీ కుర్రాళ్ళు లాస్ట్ ఇయర్ చూపించాడు, చిన్న సినిమా కొడితే ఎలా ఉంటుంది అని చూపించాడు. సో ఇట్లా మళ్ళీ ఇప్పుడు 26లో మళ్ళీ కొట్టబోతున్నాను నేనని చెప్పాడు యదువంశీ, ఒక బ్రదర్ లాగా. సో ఇక్కడికి పిలవంగానే ఫస్ట్ అంటే నాకు ఎక్కువ ఆలోచించాను, నేను ఎవరన్నా పిలవాలి అనగానే ఫస్ట్ నాకు మైండ్లోకి వచ్చే డైరెక్టర్స్లో అయితే ఫస్ట్ వంశీ ఉంటాడు. థ్యాంక్ యూ వంశీ ఫర్ కమింగ్ హియర్. అండ్ అట్లానే మా రామ్ జగదీష్, ఈ ఇయర్ ఒక్కొక్క సినిమాకి సక్సెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి ఎనర్జీ ఇస్తుంది. నాకు తెలిసి ఈ సినిమా అపార్ట్ ఫ్రమ్ ద క్రూ, అపార్ట్ ఫ్రమ్ ద మేము, అపార్ట్ ఫ్రమ్ ఎనీబడి, ఐ విష్ అంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే దాము గారి గురించి. ఎందుకంటే ఈ లాస్ట్ 6 yearsలో చూస్తే చాలామంది చిన్న సినిమాలు కానీ, లేదా చాలామంది మంచి సినిమాలు తీసిన వాళ్ళకి కానీ అందరం కూడా ఏదన్నా ప్రాబ్లం వస్తే మా అందరికీ కూడా ఎదురుండి నిలబడి మమ్మల్ని ఒక మంచి డైరెక్షన్లో పంపించి, లేదా మా గురించి తన ఆయన టైంని వెచ్చించి 6 years ఆయనకి కాకుండా ఇండస్ట్రీలో చాలామందికి ఆయన టైం పెట్టారు. అలాంటి ఆయనకి ఇట్లాంటి సినిమా ద్వారా మేము ఉపయోగపడతాం అనేది నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్ దాము గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. డెఫినెట్గా మీరు ఇక్కడి నుంచి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంచి సినిమాలు తీసుకుని మళ్ళీ ఇప్పుడు అలా మొదలైంది అనేది మీకు ఒక 9 years బ్యాక్ 10 years బ్యాక్ వచ్చిన సినిమా. ఇంకో 10 years పాటు అట్లాంటి అలా మొదలైన ఒక 4-5 సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. డెఫినెట్గా మీ నుంచి మాత్రం మంచి సినిమాలు కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంచి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో చాలామంది తక్కువ ఉంటారు, మీరు వన్ ఆఫ్ దట్. సో ఛాంబర్ ఇవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మీరు బయటకు వచ్చి సినిమాలు తీయండి, మంచి టేస్ట్ మీది. మీ వల్ల చాలామంది కొత్త డైరెక్టర్లకు కానీ, చిన్న సినిమాలకు కానీ చాలా ఉపయోగపడుతుంది మీ టేస్ట్ కానీ, మీ ఎక్స్పీరియన్స్ కానీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ అఫ్కోర్స్ మా శ్రీనివాస్ గారు బాగా ఎమోషనల్ అయిపోయారు ఈరోజు సార్. And good friends of mine, they have come to bless us, thank them. అట్లాగే నాకు ఇంకో మంచి వెల్విషర్ అయిన అరవింద్ గారు కూడా పిలవటం జరిగింది, బట్ he couldn't make it, but no, he couldn't make it, but he promptly called me and said, Damu, anytime next time, ముందు కమిట్మెంట్స్ మనకంటే నో సార్, ఐ అండర్స్టాండ్ టోటలీ, తప్పు మాది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా క్లారిటీ లేదు మాకు, ఎప్పుడు చేస్తాం, ఎక్కడ చేస్తాం, ఏంటి అనేది. ఇట్ వాస్ క్వైట్ ఇది.
థ్యాంక్స్ అండి అండ్ యువర్ ఎంకరేజ్మెంట్ అరవింద్ గారు అండ్ యువర్ వర్డ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే నేను వంశీని రమ్మని చెప్పాను, వంశీని రావయ్యా బాబు నువ్వు ఈవెంట్ అంటున్నావు, ఆఖరి నిమిషంలో ఏం చేస్తామో ఏంటో మనం అన్నాను. బట్ నేను మధ్యాహ్నం ఒక గంట ఆఫీస్లో కూర్చుని డిసైడ్ అనమాట అసలు ఎవరిని పిలవాలి అంటే ఒక ఈవెంట్ చేయాలంటే టీం ఉంటారు. నెక్స్ట్ హర్డల్ ఇస్ హూమ్ టు కాల్ అండ్ విల్ దే కమ్, హౌ టు కాల్. నాకు అసలు ఇన్నేళ్ళు 37 ఏళ్ళ ఇండస్ట్రీలో మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఫర్ మీ ఇస్ దట్ ఐ కుంట్ ఓవర్కమ్ దట్. సో దాని మీద ఒక గంట కూర్చుంటే ఎస్ఎడ్సి బోత్ ఆఫ్ అస్ వి కేమ్ టు అండర్స్టాండ్ 25లో చిన్న సినిమాలు ఏమి హిట్ అయినాయి ముందు ఆర్డర్లో రా, దాంట్లో ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు. అవైలబుల్ ఎందుకంటే 31st కదా, ఈచ్ ఆఫ్ దమ్ మస్ట్ హ్యావింగ్ దర్ ఓన్ ప్రీవియస్ కమిట్మెంట్స్ ప్రోగ్రామ్స్ 31st ఉండాలి అనుకుని ఫస్ట్ అటు ఆర్డర్లు రామా ఒక సెట్ అవుతుంది ముందు మనకి, దాని తర్వాత నేను పిలవాల్సిన వాళ్ళు నేను పిలుస్తాను, దట్ షుడ్ బి ఇనఫ్ ఫర్ అస్ అంటే ఐ థింక్ ఈవినింగ్ నేను 4:30కి ఇన్వైట్ చేసి అంటే దట్ వాజ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఈవెంట్. వై ఐ సజెస్టెడ్ దట్ ఇస్ సమ్వేర్ ఓ చిన్న సినిమా అనేది పెద్ద సినిమా భేదం తీసుకొచ్చాడు. అసలు సినిమా అనేది సినిమా, చిన్న పెద్ద అనేది లేదమ్మా, ఎప్పుడు కూడా ఉండకూడదు కూడా. విచ్ ఎవర్ డస్ వెల్ ఈజ్ ఎ బిగ్ ఫిల్మ్, ఎ బిగ్ ఫిల్మ్ విచ్ డజంట్ డూ వెల్ బికమ్ ఎ స్మాల్ ఫిల్మ్. ఆ చిన్న పెద్ద అనే భేదాలు ఎక్కువగా మా వాళ్ళు మా సొసైటీలో మా ఛాంబరు కౌన్సిల్లో ఏంటంటే ఆ భేదం తీసుకొచ్చి ఓట్ బ్యాంక్ కోసం ఆడుతుంటారు, ఎక్కువగా జరుగుతుంది. చిన్న పెద్దది ఎప్పుడు కూడా బడ్జెట్ పరంగానే ఉంటుంది తప్పక నాట్ యాజ్ ఎ ఫిల్మ్, యు ఆర్ ద రైట్. సో హ్యావింగ్ సెడ్ దాట్ ఈషా అనేది ఫ్రమ్ డే వన్ హౌ వీ స్టార్టెడ్ విత్ ద కాన్సెప్ట్, హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనే దానికి ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. For us, the only person I appreciate on this stage today, the first person to appreciate is Srinivas. ఎందుకంటే తను ఇందాక మాట్లాడిన మాటలన్నీ కూడా దే వర్ ఎమోషనల్. మోస్ట్ ఆఫ్ ద యంగ్ డైరెక్టర్స్ హు హావ్ గాన్ త్రూ ద జర్నీ సమ్వేర్ అదంటే ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతారు. బట్ హిస్ జర్నీ ఐ హావ్ సీన్ ఫర్ పాస్ట్ 15 years అండ్ మెయిన్లీ పాస్ట్ 2.5 years. It is definitely not a easy journey. డెఫినెట్లీ నాట్ అంటే అట్లాంటి చాలా ఉండొచ్చు, అందరికీ ఉండొచ్చు, కానీ అతను నేను దగ్గరగా చూశాను కాబట్టి ఫర్ హిమ్ అతను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వై ఐ కుడ్ కనెక్ట్ ఇస్ ఐ న్యూ అబౌట్ దిస్ జర్నీ. టిల్ సినిమా రిలీజ్ అయినా కూడా కొంత రిలీఫ్ వచ్చి ఉంటుంది, కానీ ఈ హ్యాడ్ హిజ్ ఓన్ కన్సర్న్స్. లెట్ ఇట్ బీ ఫ్యామిలీ, లెట్ ఇట్ బీ హిజ్ కిడ్స్, వాట్ ఎవర్, ద సో మెనీ థింగ్స్. సో ఐ కుడ్ సీను నౌ you have made it, you have proved yourself. This was the proof people were asking for. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఒక సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆడపోతే ఆ బ్యాగేజ్ కింద మిగులుతుంది. ఈ రోజుల్లో ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా బ్యాగేజ్ క్యారీ చేయడానికి ఇష్టపడరు, బిజినెస్ కదా. నీకు చాలాసార్లు చెప్పాను, నేను ఆ బ్యాగేజ్ క్యారీ చేసేవాడిని. ఇప్పుడున్న సిచ్యువేషన్లో